ఈ రోజుల్లో మోసం చేయడం చాలా ఈజీ. అందులోనూ అబ్బాయిలు మోసం చేయడం చాలా చాలా ఈజీ. ఎలాగంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే చాలు. వేలు, లక్షల్లో కాదు, కోట్లో పంపిస్తున్నారు డబ్బులు. ఐశ్వర్యరెడ్డి అనే అమ్మాయి ధర్మేందర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని తన దగ్గర నుంచి 9.3 కోట్లు తీసుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేసిందని ధర్మేంద్ర వాళ్ళ నాన్నగారు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. మనకొక అమ్మాయి పరిచయమైంది, నచ్చింది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కాబోయే భార్య కాబట్టి సినిమాకో, షికారుకో తీసుకెళ్ళాలి. లేదా బట్టల షాపో, బంగారం షాప్‌కో తీసుకెళ్ళాలి. మన దగ్గర డబ్బులుంటే చేతికి ఉంగరం, మెడలో నగో కొనాలి. మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులతో పాటు ఒంటి మీద ఉన్న బట్టలతో సహా అన్నీ ఇచ్చేసి మోసపోయామంటే ఎలాగా? ఇచ్చేటప్పుడు మనకి తెలియాలి కదా! కొంపలంటుకున్న తర్వాత నువ్వు ఇతవుటే లాభం లేదు అంటారు. అందుకే పెద్దలు పెళ్లి చేసుకుని కరాపకాలు చేసుకున్న భర్తలకే గ్యారెంటీ లేదక్కడ. ఎప్పుడు చంపేసి డ్రమ్ములో పూజ చేస్తారా అన్నది. ఇంకా పెళ్లి చేసుకోకుండా పంపిన డబ్బులకి ఎవరు గ్యారెంటీ? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, చాలామంది చదువు, సంపాదనలో పడి డబ్బు, హోదా, గౌరవం ఇవన్నీ వచ్చిన తర్వాత పుట్టిన ఊరు, బాల్య స్నేహితులు, తోటి బంధువులను, వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ మర్చిపోతున్నారు లేదా దూరం పెట్టేస్తున్నారు. బయట వారి కపట ప్రేమకు, మాయ మాటలకు లొంగిపోతున్నారు. అందరికీ ఐశ్వర్యరాయి, ఐశ్వర్యరెడ్డిలే కావాలనుకుంటే ఇలాంటి మోసాలకి గురికాక తప్పదు.